టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించి మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ యొక్క స్టూడెంట్స్ అయితే కాలేజ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. మరి కాలేజ్ జాయినింగ్ డేట్ అయితే చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాము. కౌన్సిలింగ్ సంబంధించి ఇక మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మరి కాలేజ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది కూడా ఇక మనం చూసుకొని ఇక్కడ చూడండి. రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ 13/07/2024 to 16/07/2024 అనమాట. ఇక మనకు ఈరోజు సాటర్డే నుంచి మనకి ఇక్కడ 16th వరకు అయితే ఇవ్వడం జరిగిన టైం అనమాట. అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఏమైనా లేట్ అయినట్లయితే చూడండి, లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై ది కాలేజ్ వచ్చేసి 17th అనమాట. 17th జూలై నాటికి మీరైతే కంప్లీట్ చేసుకోవాలి అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. మరి అడ్మిషన్ ప్రాసెస్ కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్ వీడియోలో మళ్ళీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ముందుగా ఈ యొక్క వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ కూడా చేరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే అకాడమిక్ సెక్షన్ వచ్చేసి మనకి 15th అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓరియంటేషన్ డే అనమాట. ఓరియంటేషన్ డే గురించి చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అది కూడా స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓరియంటేషన్ డే వచ్చేసి 15th నుంచి 17th వరకు అయితే జరుపుతారనమాట. అదేవిధంగా మీ యొక్క క్లాస్ వర్క్ అనమాట. క్లాస్ వర్క్ వచ్చేసి ఇక్కడ జూలై 18th నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే మరి ఓరియంటేషన్ డే అంటే ఏంది, మరి అదేవిధంగా యొక్క కాలేజ్లో జాయిన్ కావడానికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ అయితే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంతవరకు మన ఛానల్తో అప్డేట్ ఉండండి. అందరికీ నమస్కారం. జై హింద్.